అయిపోయింది. ఫ్రూట్స్ యూజ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను బిస్కెట్స్తో కేక్ రెడీ చేస్తున్నానండి. అయితే ఇది వచ్చి హైడ్ అండ్ సీక్ క్రీమ్లెస్, ఇది బోర్బన్, అండ్ ఇది హైడ్ అండ్ సీక్ ఆరెంజ్. ఇది వచ్చేసి చాకోపై గార్నిష్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు మిల్క్, బట్టరు, ఇది మనకి తినే సోడా అంటారండి, ఇది బేకింగ్ సోడా. ఇది వచ్చేసి క్యారమెల్ క్రీమ్. ఇప్పుడు రెడీ చేద్దామండి మనం. ఇవి బిస్కెట్స్ మిక్సీలో వేసుకుందాం పాలతో. ఒక్క నిమిషం పాలు. కొద్ది 1 టీ స్పూన్ మైదా వేసి, ఎక్కువ కలిపొద్దండి మనము. చెప్పాలన్నా 1 టీ స్పూన్ వేసిన తర్వాత మనము ఫర్మ్లీ మిక్స్ చేయాలా, అదేం లంప్స్ ఉండొద్దు. ఇప్పుడు మైదా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత మనం 1 టీ స్పూన్ ఒక పించ్ బేకింగ్ సోడా యాడ్ చేయాలా. ఇప్పుడు వచ్చేసి బటర్ యాడ్ చేయాలా. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలా. బటర్ ఇంకా బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత ఇది ఇట్లా స్మూత్గా రావాలా. అది చాలా థిక్ ఉండొద్దు, చాలా చిన్న ఉండొద్దు. దాని తర్వాత ఇది అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ అల్యూమినియం టిన్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు ఈ అల్యూమినియం బేకింగ్ టిన్కి బటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అది ఫర్మ్లీ స్ప్రెడ్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు కేక్కి బ్యాటర్ యాడ్ చేయాలి, కేర్ఫుల్లీ యాడ్ చేయాలి. స్ప్రెడ్ కావాలి కాబట్టి ఇందులో ఉన్న బబుల్స్ వేద్దామండి. బబుల్స్ అన్నీ ఇప్పుడు ఓవెన్ ఇప్పుడు ఇది ఓవెన్లో పెట్టచ్చు, లేకపోతే ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టచ్చు. ఒక 15 మినిట్స్ మీరు బేక్ చేస్తే అది మంచిగా అవుతుంది. ఇప్పుడు మనము ఇది కేక్ది బ్యాటర్ ఇప్పుడు ఇది మైక్రోవేవ్లో పెడతాం. మైక్రోవేవ్ ఆన్ చేసి ఇక్కడ మైక్రోవేవ్ ఆప్షన్ ఉంటుంది, ఇది వత్తాలా. దాని తర్వాత ఇది 450లో పెట్టాలా. ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలా. 15 మినిట్స్ కుక్ కానియాలా, బేక్ కానియాలా, సారీ. ఇగోండి, ఈడ మన కేక్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్ మీద పెట్టి గార్నిష్ చేస్తాం. ఇప్పుడు ఈడ మన కేక్ రెడీ అయింది. ఇప్పుడు మీరు ఏదైనా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయొచ్చు, బిస్కెట్స్ వేరేవి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ గార్నిషింగ్కి డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయొచ్చు. మేము ఇక్కడ చాకో పై యూజ్ చేసినాం గార్నిషింగ్కి, కానీ మీరు ఏదైనా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయొచ్చు. ఇంకా క్రీమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మేము